ఉన్నాయి. తెలంగాణలో సుమారు 500 మండలాలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఉపాధ్యాయ నియోజకవర్గము, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గము, ఈ రెండు సెక్టార్ నుంచి కూడా 3 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉద్యోగస్తులు, పట్టభద్రులు, టీచర్లు ప్రధానంగా వీళ్ళు కీలక పాత్ర పోషించనున్నారు. పట్టభద్రుల్లో డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, అదేవిధంగా వివిధ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా టీచర్లు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా మన రాజ్యాంగంలో, మన చట్టసభల్లో వాళ్ళకు ప్రత్యేకంగా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మరి ఉపాధ్యాయుల కోసము ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల నియామకం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేయడం కానీ, ఉన్నటువంటి వసతుల్లో స్కూల్ నడిపించడం కానీ, తద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేసేటువంటి ప్రక్రియ చాలా వేగవంతంగా జరిగింది. అప్పుడు జరిగినప్పుడు గ్రామాలలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవాళ్ళు. అభివృద్ధి విషయంలో కానీ, సామాజిక చైతన్యంలో కానీ, మరి అక్షరాస్యత పెంచే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఆ సమయంలో ఉపాధ్యాయులు చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు అన్ని గ్రామాలలో ప్రభుత్వం అంటేనే ఆ రోజు ఉపాధ్యాయుడు అనేటువంటి పరిస్థితి ఉండేది. ఆ సమయంలో ఉపాధ్యాయుల కోసం శాసన మండలిలో ప్రత్యేకంగా మరి ఎమ్మెల్సీలు ఉండాలి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి వాళ్లకు మాత్రమే ప్రత్యేకంగా శాసన మండలిలో మరి ఎమ్మెల్సీలు ఉండే విధంగా ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియ ఇప్పటి వరకు కొనసాగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే గత 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ యొక్క శాసన మండలి యొక్క ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అందులో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారా లేరా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు ఉపాధ్యాయులకు. అది వాళ్ళ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో మరి జీవో 317 కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి, ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఏలు కావచ్చు, అనేక విషయాలలో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల మీద మీ గొంతు మరి ఏ రకంగా గుండె చప్పుడు వినిపించేటువంటి శాసన మండలి సభ్యులు ఈరోజు శాసన మండలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో టీచర్స్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ పోటీ చేయడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరు మీద ఆ జెండా తీసుకొని ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తే ఉపాధ్యాయులు వేసేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి సత్తా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనేక రకాల హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇవ్వడం జరిగింది. టీచర్లందరినీ భర్తీ చేస్తాము, 5 డిఏలు ఇస్తాము, పిఆర్సీ ఏర్పాటు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, 317 కింద అయితే పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తాము, అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కూడా ఏ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హామీలను అమలు చేయలేదు. కాబట్టి
ఈరోజు టీచర్ల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల విద్యారంగానికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఫీజులు కట్టుకోవాలన్నా, పుస్తకాలు కొనుక్కోవాలన్నా, కంప్యూటర్ కొనుక్కోవాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, కోచింగ్ తీసుకోవాలన్నా అన్ని రకాలుగా ఆ విద్యా భరోసా కార్డు ద్వారా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు లబ్ధి పొందొచ్చు అని చెప్పాడు రేవంత్ రెడ్డి. ఈరోజు 14 నెలలు కావస్తుంది, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క స్కూటీ ఇవ్వలేదు. ఒక్కరికంటే ఒకరికి విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. ఒక జీవో 317 కింద ఒక్కరికి న్యాయం చేయలేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఉపాధ్యాయుల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇప్పుడు ఉన్నాయి. పట్టభద్రులుగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఎన్నికలకు ముందు. మేము ఎన్ని అధికారంలోకి వస్తే ఏ రోజులో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, సోనియమ్మ ఫోటో వేసుకున్నారు. ఆ యొక్క ప్రకటనలో కరపత్రాలు ముద్రించారు. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం స్వచ్ఛందంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ విషయంలో నానుస్తూ వచ్చింది. మరి ఉద్యోగాల భర్తీ విషయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఆ రోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ హైదరాబాద్లో అశోక్ నగర్కి వచ్చి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్స్ రాస్తారో నిరుద్యోగులు, అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. హైదరాబాద్లో అశోక్ నగర్లో లైబ్రరీ దగ్గర అక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ వచ్చాడు. టీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల అన్యాయం చేస్తా ఉంది, మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 14 నెలలు అయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి హామీ, ఇచ్చినటువంటి గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఏమైపోయినా అడుగుతాను. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. ఎప్పటి లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు? ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు? ఎప్పటి లోపల తులం బంగారం ఇస్తావు? ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు? కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు? ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం.